తెలంగాణలో రైతులకు అందాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలి వెళ్లిపోతుంది. రైతులకు మాత్రమే కొర్రీలు నిబంధనలు పెడుతున్న అధికారులు క్వింటాళ్ల కొద్దీ యూరియాను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సబ్సిడీ యూరియాతో దందా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. తాజాగా నల్గొండ జిల్లాలో పిఎస్సిఎస్ సెంటర్లో యూరియా అక్రమాలు బయటపడ్డాయి. తీగ లాగుతున్న కొద్దీ అక్రమాల డొంక కదులుతోంది. వెలిమినేడు పిఎస్సిఎస్ నుంచి యూరియా పక్కదారి. రైతులకు కాకుండా బ్లాక్ మార్కెట్ లో యూరియా ప్రత్యక్షం. ఆడ్ బ్లూ ఇంధనం తయారీకి వాడుతున్న సబ్సిడీ యూరియా. అధికారుల కనుసన్నల్లోనే బ్లాక్ మార్కెట్ కు యూరియా. అక్రమాల గుట్టు బయటపెట్టిన వెలిమినేడు గ్రామస్తులు. పక్కా ఆధారాలతో బయటపెట్టిన అక్రమార్కులపై చర్యలు శూన్యం. అసలు దొంగల్ని వదిలి అమాయకులను ఇరికిస్తున్నారా? ఇదిగో ఇక్కడ ఓ బొలెరో నుంచి యూరియా దిగుమతవుతున్న దృశ్యం చూసారా? ఇదేదో రైతు యూరియా నిల్వ చేసే వ్యవసాయ క్షేత్రం అనుకుంటే పొరపాటే. ఇదంతా రైతుల ముసుగులో వెలిమినేడు పిఎస్సిఎస్ సెంటర్ నుంచి వచ్చిన యూరియా. రైతులకు ఎకరాకు 2 నుంచి 3 బస్తాల యూరియా ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పుడు బస్తాలకు బస్తాల యూరియా బ్లాక్ దందాకు ఎలా వెడుతుందో చూసారుగా. ఇదంతా పిఎస్సిఎస్ సెంటర్ సిబ్బంది మాయాచారం. అధికారులు పాలకుల ప్రమేయం లేనిదే ఈ దందా సాగుతుందా అనే అనుమానాలు రాకమానవు. దొరికితే దొంగ లేకపోతే దొర అనేలా ఉంటాయి వీరి వ్యవహారాలు. అక్రమ దందా గత 6 నెలలుగా జోరుగా సాగుతోందనేది వెలిమినేడు గ్రామంలో ఓపెన్ సీక్రెట్. రైతులకు కోత పెట్టి రకరకాల కొర్రీలు చెప్పి అక్రమంగా నిల్వ ఉంచిన యూరియా మొత్తం అధికారులు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. బ్లాక్ మార్కెట్ కు వెళ్లిన యూరియాను ఏం చేస్తున్నారో తెలిస్తే అంతా షాక్ అవ్వాల్సిందే. నిరంతరం రద్దీగా ఉండే హైదరాబాద్ టు విజయవాడ, నార్కట్పల్లి టు అద్దంకి హైవేపై డాబాల వద్ద ఇబ్బడి ముబ్బడిగా ఆడ్లు అనే కేంద్రాలు వెలిశాయి. రోజుకు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసే లారీలు, భారీ కంటైనర్లకు ఈ ఇంధనం వాడతారు. వాయు కాలుష్యం తగ్గించేందుకు, ఇంజిన్ హీట్ కాకుండా ఉండేందుకు ఈ ఇంధనాన్ని వినియోగిస్తారు. బ్రాండ్ కంపెనీలకు సంబంధించిన మెటీరియల్ మాత్రమే ఇంధనం తయారీకి ఉపయోగించాలి. కానీ ఖర్చు భారాన్ని తగ్గించేందుకు ఇంధనంలో యూరియా యూజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆడ్లు నిర్వాహకులు అధికారులను మేనేజ్ చేసి పిఎస్సిఎస్ సెంటర్ నుంచి పెద్ద ఎత్తున యూరియా కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. కొంతకాలంగా వెలిమినేడు పిఎస్సిఎస్ సెంటర్ నుంచి బస్తాలకు బస్తాలు ఓ గోదాంలోకి వెళుతున్నాయి. ఈ అక్రమాలను పసిగట్టిన వెలిమినేడు గ్రామానికి చెందిన యువకులు దందాపై నిఘా పెట్టారు. పక్కా ఆధారాలు సేకరించి విషయం పోలీసులకు చేరవేశారు. స్థానికుల సమాచారంతో గోదాంపై రైడ్ చేసిన ఖాకీలకు పెద్ద ఎత్తున యూరియా బస్తాల నిల్వలు కనిపించాయి. ఆరా తీస్తే అవన్నీ వెలిమినేడు పిఎస్సిఎస్ సెంటర్ నుంచి వచ్చినట్టు తేలింది. ఆడ్లో నిర్వాహకులు పిఎస్సిఎస్ సెంటర్ నుంచి యూరియా కొనుగోలు చేసి దానితో ఇంధనం తయారు చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఆడ్లో నిర్వాహకులతో పాటు పిఎస్సిఎస్ సెంటర్ అటెండర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడే మరో వివాదం మొదలైంది. పోలీసులు ఈ అంశాన్ని కిల్ చేసే కుట్ర చేస్తున్నారనే ఆరోపణలు గ్రామస్తుల నుంచి వినిపిస్తున్నాయి. పిఎస్సిఎస్ సెంటర్లో అసలు దొంగల గుట్టు విప్పడంలో కాకీలు వెనకాడుతున్నారనేది గ్రామస్తుల వాదన. రాజకీయ ఒత్తిళ్లతో కేసును సిల్లీగా క్లోజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. అటెండెంట్ ను మాత్రమే బలి చేసి అసలు దొంగలు జారుకున్నట్టు సర్వత్రా చర్చ జరుగుతోంది. పోలీసులు నోరు మెదపకపోవడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణలో యూరియా కొరత ఉందని ఐన్యూస్ స్పెషల్ డ్రైవ్లతో అధికార యంత్రాంగాన్ని కదిలించింది. తాజాగా యూరియా బ్లాక్ దందాకు వెళుతుందని పదే చెప్పుకుంటూ వస్తూనే ఉంది ఐన్యూస్. ఈ ఘటనతో ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అక్రమాలను మొత్తం బట్టబయలు చేస్తుంది. మరి పోలీసులు అక్రమార్కుల ఆట కట్టిస్తారో లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి సమస్యను లైట్ తీసుకుంటారో చూడాలి.